అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా రవ్వ పల్లీలతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ 1 కప్పు వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడదాం. మళ్ళీ అదే కళాయిలో 1 కప్పు పల్లీలు వేసి పల్లీలు కూడా గ్యాస్ సిమ్లో పెట్టి వేయించామంటే అన్ని వైపులా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెడదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు వేయించుకున్న రవ్వను వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రవ్వ అయితే సరిపోతుంది. రవ్వని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 కప్పుల పాలు పోసి పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న రవ్వను వేసి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే రవ్వ అనేది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూస్తుంటే ఇప్పుడు రవ్వ అయితే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకొని కొంచెం చల్లారబెడదాం. రవ్వ మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి పల్లీలను కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిపైన పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతోనే ఈ స్వీట్ని తయారు చేద్దాం. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా పొడైతే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే పప్పులు మధ్య మధ్యలో తగులుతుంటేనే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీల పొడి పక్కన పెట్టి గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం కానీ, బెల్లం తురుము కానీ, పొడి కానీ వేసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పల్లీల పొడి వేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే బెల్లం సిరప్లో పల్లీల పొడి చక్కగా ఉడుకుతుంది. పల్లీలు, బెల్లం అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి ఉంటే వేయండి, లేకపోతే లేదు. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకొని కలిసిపోయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగి స్వీట్లో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనకి చూస్తే అర్థమవుతుందన్నమాట లడ్డు అవుతుందా లేదా అని. లడ్డు అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు దీన్ని దించి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పంచదార అలానే కప్పున్నర నీళ్లు పోసి పంచదారని గులాబ్ జామున్ పాకంలా వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక 2-3 యాలకులు దంచి వేసుకొని ఇది గులాబ్ జామున్ పాకంలా మరిగిన తర్వాత దించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్న రవ్వని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఇందులో మనం పిండేమీ వేయడం లేదు కాబట్టి రవ్వని బాగా కలిపామంటే రవ్వలోంచి జిగురులా వస్తుంది. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మధ్యలో మనం ముందు తయారు చేసుకున్న పల్లీ స్వీట్ ఉంది కదా, ఆ స్వీట్ పెట్టి మన వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. కానీ మధ్యలో పల్లీ స్వీట్ పెట్టామంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలానే అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టి ఒక 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె లైట్గా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసినవన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా వేయాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు కదపకుండా ఉంచామంటే కొంచెం గట్టిపడతాయి అన్నమాట. గట్టిపడిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, వీటిని పక్కకి తీసేద్దాం. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకం అనేది చల్లారినట్టుగా ఉంటే ఒక్కసారి కొంచెం వేడి చేసుకొని పాకంలో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే చక్కగా పీల్చేస్తాయి అన్నమాట.
మనం వీటిని తయారు చేయడానికి ఎలాంటి పిండి వాడలేదు. ఇంట్లో ఉండే 2, 3 ఐటెమ్స్‌తోనే మంచి స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ టేస్ట్ అయితే మీకెక్కడ స్వీట్ షాప్‌లో కూడా దొరకదు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.